చదువుకుందాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 1 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 13 ప్రేయర్ఫుల్లీ. 13వ వచనాన్ని అందరం కలిసి త్వరితగతిన చదువుకుందాం. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెడదు. చాలండి. క్రిస్మస్ ఆరంభించబడక మునుపే, ఒక మాటలో చెప్పాలంటే క్రిస్మస్ కంటే సుమారు 9 నెలల ముందు, ఒక భాషలో మనం చెప్పాలి లేదా అర్థం చేసుకోవాలి అని ఆశ ఉంటే, ఈ క్రిస్మస్ కంటే కొన్ని నెలలకు ముందే ఒక కుటుంబాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆ కుటుంబము యజమాని పేరు జకరియా. తను ఎవరు అంటే యాజకుడు. ఈ జకరియా భార్య పేరు ఎలిజబెత్. అహరోను గోత్రములో, అహరోను క్రమములో, వంశావళిలో తను పుట్టింది. ఈ యొక్క ఎలిజబెత్, జకరియా వారి జీవితంలో అన్ని శుభవార్తలే. వారు వృత్తిరీత్యా ఎంతో నమ్మకంగా దేవుని సేవిస్తున్నారు. యాజక ధర్మం ప్రకారం ఉన్నతమైన స్థాయిలో 24 మంది యాజకుల మధ్యలో ఈయనకు దేవుడు ప్రథమ స్థానం ఇచ్చాడు. వాళ్ళు పరిచయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంతా బాగుంది. కానీ వారి జీవితంలో ఒక్క లోటు ఉంది. రండి, లూకా సువార్త 1వ అధ్యాయము అందరం కలిసి 6వ వచనం చదువుకుందాం. 6-7 వచనాలు చదువుకుందాం. ఈ మొదటి గుంపునకు దేవుడు పంపించిన భయపడొద్దు, ఫియర్ నాట్, భయపడదు జకరియా అని ఎందుకు పంపిస్తున్నాడు? తన భయం ఏంటి, తన బాధ ఏంటి, తన ఇబ్బందులు ఏంటి, తన భారం ఏంటో మనం చూడడానికి లూకా సువార్త 1వ అధ్యాయం అందరము కలిసి 6వ వచనాన్ని చదువుకుందాం. 6th verse ప్లీజ్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. మంచివారే, నీతిమంతులే, వారి గురించి అన్ని మేలే రాశారు. కానీ వారి గృహంలో ఒక్క భారం ఉంది, ఒక్క లోటు ఉంది. ఏంటి అంటే వారు గొడ్రాలు, పిల్లలు లేరు వారి గృహంలో. ద ఓన్లీ ల్యాక్ ఇన్ దర్ ఫ్యామిలీ వాస్ దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్. పిల్లలు లేని ఆ కుటుంబంలో ఎలాంటి బాధ ఉంటుందో ఎలిజబెత్ బహుశా ఎంత బాధపడింది. తర్వాత జకరియా ఎంత బాధపడ్డారంటే, వారు ప్రతిరోజు పరిచయం చేస్తున్నారు, ప్రతిరోజు వారు అక్కర్లని తీర్చబడుతున్నట్టే అందరూ వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కానీ అందరూ మాట్లాడే మాటల్లో ఒక సామాన్య మాట ఏం తెలుసా అండి? వీరి కుటుంబంలో అంతా బాగుందండి, కానీ ఒక్క కొరత ఉందండి. దెర్ ఇస్ వన్ ల్యాక్. ఆ కొరత వారి ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే దేర్ బర్డన్ బికమ్ అన్బేరబుల్. ఆలోచించండి, ఒక కుటుంబంగా నీ జీవితంలో ఏదన్నా కొరత ఉందా? ఈజ్ దర్ ఎనీ బర్డన్ యు ఆర్ ఫేసింగ్ యాజ్ అ ఫ్యామిలీ ఆన్ దిస్ క్రిస్మస్ డే? ఈ బాధ నువ్వు బయట చెప్పుకోలేక బాధపడుతున్నావా? బహుశా నీ గురించి అందరూ మాట్లాడుతున్నారా? అంతా బాగుందండి ఈ కుటుంబానికి, కానీ అదొక్కటి అనే పరిస్థితులు ఉన్నావా? వీరి పరిస్థితి అదే అండి, అంతా బాగుంది కానీ అదొక్కటే. అయితే వీరు ప్రార్థనలో చూసారా? చూద్దాం రండి. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఈయన ప్రతిరోజు ప్రార్థనలు, వీరి ప్రార్థనలు ఎన్ని సంవత్సరాలు చేశారంటే చివరికి వీరి వయసు అయిపోయింది, ముసలి వాళ్ళు అయిపోయారు. ఇంకా మాటలు చెప్పాలంటే జవసత్వాలన్నీ ఉడికిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన భార్య కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడండి? అయ్యా జకరియా, నీ ప్రార్థన నేను విన్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఈ వ్యక్తి మనసులో ఆయన ప్రార్థనలో ఒకే అంశం మిగిలిపోయింది. అన్ని ప్రార్థనలకు జవాబు వచ్చాయి, ఒక్క ప్రార్థన తప్ప. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, భార్య భర్తలు కలిసి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేము నీతిమంతులం కదా, మా కుటుంబంలో అన్ని సమృద్ధి ఇచ్చావు కదా, ఈరోజు యాజక ధర్మం ప్రకారము తారాస్థాయిలో మమ్మల్ని పెట్టావు కదా, యెరూషలేములో మమ్మల్ని కూడా గౌరవించే ప్రాంతంలో పెట్టావు కదా, మాకు గృహాన్ని ఇచ్చావు, సమృద్ధిని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, ఒక్కటి తప్ప ఏంటది అంటే మాకు పిల్లల్ని ఇవ్వలేదు ప్రభువా అని ఏడవడం ఆరంభిస్తున్నారు. ఏడుస్తున్నారు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంలో ముందు దేవుడు వారికి పంపించిన తొలి ఆ అద్భుతమైన వర్తమానం ఏంటంటే, అయ్యా జకరియా భయపడొద్దు. ఏం భయం అండి అయింది? ఆయన భయం ఏంటంటే, అన్నీ ఉన్నాయి కానీ ఈ భారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా. ఏంటి ఆ భారం? పిల్లలు లేరనే భారం. పిల్లలు లేరనే భారం అంటే భవిష్యత్తు లేదనే భారం, ఆస్తి లేదనే భారం, అంటే ఇంకో మాటలో హెరిటేజ్ అంటే భవిష్యత్తు నాకు లేదు, నా కుటుంబానికి లేదనే భారము. మేము ఈ భారం తట్టుకోలేకపోతున్నాం ప్రవ్వా, ఈ బాధ తట్టుకోలేక కన్నీరు మున్నీరై ఏడుస్తున్నాం ప్రవ్వా. అంటే ప్రభు అంటున్నాడు, అయ్యా జకరియా, నీ ప్రార్థన నేను విన్నాను. ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్. ప్రియ సోదరి సోదరు, ఈరోజు నీ కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అన్నీ ఉన్నాయి కానీ అదొక్కటి లేదండి వారికి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో చితికిపోయి నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఉంటే మొదటి వర్తమానం ఏంటంటే, మొదటి గుంపులో జకర్యాతో ప్రభు అంటున్నాడు, జకర్యా భయపడొద్దు. దూతను పంపించన్నాడు క్రిస్మస్కి ముందు, జకర్యా నువ్వు భయపడొద్దు.
ప్రియ సహోదరి, ఈరోజు నీ భారం ఏంటి? వాట్ ఈస్ యువర్ బర్డెన్ టుడే? ఈరోజు ఏ భారంతో దేవుని మందిరానికి వచ్చావు? చివరికి ఆ భారం ఏ స్థాయికి వెళ్ళిపోయింది తెలుసా అండి? ఎలిజబెత్ని అడుగుదామా రండి. లూకా సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు, 24 and 25. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండాను. చాలండి. రెండోది ఏమంటుంది? ఆమె అంటుంది, అయ్యా నేనేం పడ్డాను ఇన్ని రోజులు? అవమానము అనుభవించాను. 24 అంటాడు. 24 అంటుంది, మనుషుల నాకుండిన అవమానమును. ఈరోజు అవమానం అనే భారాన్ని తట్టుకోలేకపోతున్నావా? ఆర్ యు నాట్ ఏబుల్ టు బేర్ ద షేమ్ బికాస్ ఆఫ్ అ బర్డెన్ విచ్ యు హావ్ బీన్ క్యారింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ యాజ్ అ ఫ్యామిలీ? హియర్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఈరోజు నీకు శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. బహుశా మీరు అనొచ్చు, ఏంటో శుభవార్త అండి? క్రిస్మస్ మా జీవితాన్ని ఎలా మారుస్తుందంటే, జకర్యా జీవితాన్ని మార్చాలని ఆశపడ్డాడు దేవుడు. ఎలిజబెత్ జీవితాన్ని కూడా మార్చాలని ఆశపడ్డాడు. ఈ క్రిస్మస్ చుట్టూ వారి యొక్క భారాన్ని తొలగించి వారికి ఆశీర్వాదంగా మార్చాలని ఆశపడ్డాడు. గాడ్ వాంటెడ్ టు టర్న్ దేర్ బర్డెన్ ఇంటూ అ బ్లెస్సింగ్. God wanted to turn their shame into fame. God wanted to answer their prayer which they have been praying for years together. సంవత్సరాల తరబడి కుటుంబంగా ఏడ్చి ప్రార్థిస్తున్న ఆ భారాన్ని ఈ క్రిస్మస్ సందర్భమందు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబంగా నువ్వు ఏదైనా భారంలో ఉన్నావా? హ్యావ్ యు కమ్ విత్ సమ్ బర్డెన్ టుడే మార్నింగ్? ఈరోజు నీ భారము నువ్వు బయట చెప్పుకోలేకున్నావా? ప్రభు నీ ప్రార్థన విన్నాడు. God has heard your ప్రేయర్. అందుకని ప్రభు అంటున్నాడు, ఆ ప్రార్థన నెరవేర్చబడాలంటే చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రభు ప్రకటిస్తున్నాడు. భయపడొద్దని చెప్తూ ఈరోజు, ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ ఎనీ బర్డెన్? ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ ఎనీ అన్బేరబుల్ ల్యాక్ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ బ్యారన్నెస్? ఈరోజు ఫలభరితమైన జీవితం జీవించలేని పరిస్థితులు ఉన్నావా? ఆత్మీయంగా కూడా ఫలభరితం లేకుండా జీవిస్తున్నావా? కుటుంబాలు ఉన్నాయి, భౌతికంగా బిడ్డలు ఉన్నారు, కానీ ఫలభరితమైన జీవితం లేకుండా ఈరోజు ఆ భయంతో బాధపడుతున్నావా? ఐ మే బికమ్ బేరన్, ఐ మే నాట్ గివ్ ఎనీ ఫ్రూట్ టు ద లార్డ్ అనే ఈరోజు అటువంటి బాధలో భయాందోళన వాతావరణంలో వచ్చుంటే ఈరోజు శుభవార్త ఏంటంటే అక్కడ దేవుడు అంటున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. 13వ వచనం మళ్ళీ ఒకసారి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, 13th verse, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెడుతూ. చాలండి. యోహాను అనే పేరు అంటే అర్థం ఏం తెలుసా అండి? యోహాను అనగా యెహోవా కృపచూపువాడు. ఇంకో మాటలో యోహాను అంటే కృప. జాన్ మీన్స్ గ్రేస్. యెహోవా కృపచూపువాడు అని ఈ యాజకునికి తెలుసు. ఎందుకంటే బోధించేది ఈయనే, పదాల యొక్క అర్థం చెప్పాల్సింది ఈయనే. ఈయన అంటాడు, ఈయనతో ప్రభు అంటాడు, దూత అంటున్నాడు, గాబ్రియల్ దూత అంటున్నాడు, ఈ యొక్క జకర్యా నీ ప్రార్థన నేను విన్నాను, నీకు ఎవరిని ఇస్తున్నాను? గట్టి చెప్పండి. యోహాన్ని ఇస్తున్నాను. అంటే యెహోవా కృపనిస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మరి కృపనిస్తున్నానని దేవుడు చెప్తే దానికి వచ్చే జవాబు ఏంటండి? చూడండి 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసము మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని అంతా చెప్తూ ఆఖరి 17వ వచనం ఆఖరి భాగం చూస్తాం. ఆత్మశక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. చాలండి. సంతోషం మహానందం ఇస్తానని ప్రభు చెప్తే ఇక్కడే సమస్య మనందరికీ. ఏదైనా దేవుడు చెప్పాడు అనుకోండి, ఏదైనా వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఈరోజు భయపడొద్దు అని ప్రభు చెప్పాడు అనుకోండి, మనం నమ్మం దాన్ని. ఎందుకు నమ్మం తెలుసా? ఎందుకు నమ్మమంటే మనకు కూడా కొన్ని కారణాలు ఉంటాయి. నమ్మకుండా ఉండడానికి మనకు చాలా కారణాలు ఉంటాయి. ఈయన కూడా కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు తెలుసా? రండి చూద్దాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన సత్యం, ఎందుకొరకు దేవుని జీవితంలో ప్రార్థనలకు జవాబు ఇంకా రావట్లేదు? ఈ క్రిస్మస్ రోజు ఆ సత్యాన్ని తెలుసుకో. నో ద రీజన్ వై యువర్ ప్రేయర్స్ ఆర్ గెటింగ్ డిలేడ్. ఈరోజు ఎందుకు ఇంకా కొరతలో కొనసాగుతున్నావు? ఎందుకు ఇంకా భారంలో ఉండిపోతున్నావు? ఎందుకు ఈరోజు గృహంలో ఇంకా ఆ వెలితి అలాగే మిగిలిపోయిందో కారణాన్ని చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు. రండి చూసుకుందాం. 18వ వచనం. కారణం ఏంటి అంటే, ఎందుకు నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు? ఎందుకు వరకు ఈరోజు నువ్వు ఫలభరితంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు దేవుని ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతుంది నీ ప్రార్థన జీవితంలో? చూసుకుందాం. 18వ వచనం అందరం కలిసి చదువుదాం. జకర్యా, ఇది నాకెలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పక. చాలండి. ఈయన అంటాడు, ఇది నాకు ఎలా తెలుస్తుంది ప్రభా? నేను ముసలోడిని, నా భార్య కూడా ముసలిది. ఇంకో మాటలు మరి ఆలోచించండి. పాత నిబంధనలో అబ్రహాము ముసలివాడు కాదా? శారయి ముసలిది కాదా? ఈ వాక్య పరిచర్య చేసింది ఎవరండి? యాజకుడైన జకర్యా కాదా? అంటే జకర్యా వాక్య పరిచర్య చేస్తున్నాడు, కానీ ఆ చేసిన వాక్య పరిచర్యను కూడా నమ్మట్లేదు. ఇక మనకు కూడా వాక్యం కంఠోపాఠంగా తెలుసు.
ప్రకటన ఆదికాండం నుంచి ప్రకటన దాకా తెలుసు, కానీ దాన్ని నమ్మం. క్రిస్మస్లు సంవత్సరాలు వస్తాయి పోతాయి, కానీ మార్పు రాదు. ఎందుకు రాదు తెలుసా? ఎందుకొరకే వాక్యం తెలుసు తనకి, కానీ ఆ వాక్యాన్ని నమ్మలేకపోయాడు. ఆల్రెడీ దెర్ ఇస్ అ ప్రెసిడెన్స్, ఒక ఎగ్జాంపుల్ దేవుడు పెట్టాడు ముందు, పెట్టిన తర్వాత కూడా నమ్మకలేకపోయేసరికి ఇప్పుడు వచ్చిన పర్యవసానం చూస్తాం. ఇదే ప్రస్తుత క్రైస్తవ ప్రపంచాన్ని ఊపేస్తుంది. దిస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ విచ్ ఈస్ షేకింగ్ క్రిస్టండమ్ ఈవెన్ ఆన్ దిస్ క్రిస్మస్ డే. ఏంటంటే ఆ పర్యవసానం? 20వ వచనం చదుదాం, 20th వర్స్. అందరం జాగ్రత్తగా చదుదాం 20th వర్స్. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. నువ్వు నమ్మలేదు కాబట్టి మాటలు ఏమైనాయండి? పడిపోయింది. ఇంకో భాషలో నోరేమైంది? మూగపోయింది. తర్వాత బైబిల్ చదువుతున్నా కనిపించింది, నోరే కాదండి పడిపోయింది, చెవులు కూడా పడిపోయినాయండి. వినొచ్చు, ఏంటి చెవులు కూడా పడిపోయా? లూకాసు సువార్త 1వ అధ్యాయము 63వ వచనం చదువుదామా. ఈయన చెవులు పడిపోయి యాజక ధర్మం చేయడానికి లోపలికి వెళ్తే ఈయనతో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో వినండి. నోరు పడిపోయిన వ్యక్తికి చెవులు పనిచేయాలి కదా వాస్తవంగా, అంటే ఎవరైనా మాట్లాడితే వినిపించాలి. కానీ వీళ్ళు ఎట్లా మాట్లాడుతారు తెలుసా ఆయనతో? 63 చదువుదాం, 63. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాశాను, అందుకు వారందరూ ఆశ్చర్యపడి, క్షమించండి 22వ వచనం చదువుదాం, 62వ వచనం 62, తెలుగులో 62, ఇంగ్లీష్లో 62 and 63 కలిసి చదువుదాం. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రిని సంజ్ఞలు చేసి అడిగిరి. ఇప్పుడు అడిగేటోళ్ళు ఎలా అడుగుతున్నారండి? అంటే పేరు ఏం పెడతావని చెప్పి సంజ్ఞలు చేస్తున్నారు. అంటే ఈయనకు చెవులు కూడా ఉన్నట్ట పోయినట్ట? చెప్పరేంటండి? ఈరోజు ఆత్మీయ మాంద్యం ఎందుకు వచ్చింది తెలుసా? వాక్యాలు ఎక్కువ మనకు. వాక్యాలు ఎంత చెప్పినా కానీ చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారంటే ఏదో చెప్పారు, ఏం చెప్పారంటే అరుణో సంథింగ్ ఏదో చెప్పారు. క్రిస్మస్ అంటే ఏదంటే భయపడొద్దు అని చెప్పారు. భయపడొద్దు అయితే ఈయన ఎక్కింది, కానీ ఎలా భయపడొద్దు దాన్ని అవన్నీ మాకు ఎక్కలేదు. ఆన్లైన్లో ఉంటుందిలే చూసుకోవచ్చు అని. తర్వాత పోతాం, జీవనయాత్రలో మునిగిపోయిన తర్వాత దాన్ని చూసే ప్రసక్తే లేదు. ఈరోజు ఆత్మీయ మాంద్యము, స్పిరిచువల్ డెఫ్నెస్ అండ్ స్పిరిచువల్ డమ్నెస్, నోరు పడిపోవడం, మాట్లాడలేకపోవడం, వినలేకపోయే పరిస్థితి ఎందుకు క్రైస్తవ్యాన్ని పీడిస్తుంది అంటే దేవుని వాక్యాన్ని మనము నమ్మలేకపోతున్నాం. ప్రియమిత్రమా, ఈరోజు ఇంకా భయపడుతున్నావా? ఇంకా నీ ప్రార్థనలు జవాబు రావట్లేదా? ఈరోజు పోతున్నావా? Your burden can be lifted away today. It can be a burden breaking day. It can be a blessing day. It can be a day of lifting up your burden. Promises today. Otherwise you will just become like Zechariah. Christmas కి ముందు జకర్యా పరిస్థితి ఏంటంటే నోరు మూగపోయింది. ప్రభుకు స్తోత్రం. కుమారుడు పుట్టిన వెంటనే ఇంకొన్ని 3 నెలల లోపల యేసు ప్రభు కూడా జన్మించాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు చూద్దాం. నోరు ఎప్పుడు ఓపెన్ అయింది? మనకు కూడా నోరు పడిపోయింది అనుకోండి. దేవుని కొరకు మాట్లాడలేకపోతున్నాం, దేవుని కొరకు వాక్యపరిచయ చేయలేకపోతున్నాం, దేవుని కొరకు సాక్ష్యంగా ఉండలేకపోతున్నాం, దేవుని కొరకు అద్భుతమైన పరిచర్య చేయలేకుండా నోరు మూగపోవడానికి కారణాన్ని చూసాం. ఇప్పుడు ఆ నోరు తిరిగి సడలింపబడాలి అంటే, చెవులు తిరిగి వినబడాలంటే పరిష్కారం చూసుకుందాం రండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము. మనందరము పరిష్కార మార్గాన్ని చూసుకొని ముందుకెళ్ళిపోదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము. మనందరము కలిసి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుండి ఈ పరిష్కార మార్గాన్ని 63, 64, 62 and 63 and 64 3 వచనాలు కలిసి చదువుదామండి. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను, అందుకు వారందరూ ఆశ్చర్యపడారు. చాలండి. ఇప్పుడు నోరు తెరవబడడానికి ఏం రాస్తున్నాడండి? యోహాను. యోహాన్ అంటే అర్థం ఏం చూసాం? గట్టిగా చెప్పండి. గ్రేస్ ఆఫ్, ప్రభు కృపను తిరిగి తను అర్థం చేసుకొని ఆ కృపను రాయడం ఆరంభించాడు. కృప గురించి తిరిగి ప్రకటించడం, చేత్తో రాయడం ఆరంభించాడు. ఆ కృప యొక్క విలువను తెలుసుకోవడం ఆరంభించాడు. ఆ కృప విలువను తెలుసుకున్న వెంటనే అక్కడ రాయబడిన మాట చూడండి. అందరం కలిసి ముందుకెళ్ళి చదువుకుందాం. 63, 64. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను, అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాడు. నోరు తెరవబడింది. ఇప్పుడు దేవుని ఏం చేస్తున్నాండి?
వర్షిప్ చేస్తున్నాడు, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నాడు, ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఎప్పుడు ఆరాధిస్తున్నాడంటే ఒక పేరు రాస్తాడు. ఏం పేరు అది? యోహాను. యెహోవా ఎవరండి? కృపగలవాడు. ఒక మాటలో చెప్పి ముందుకెళ్ళని ఆశపడుతున్నాను. మొదటిగా విశ్వాసం లేకపోయినందుకు మా నోరు పడిపోయింది. తర్వాత దేవుడు మాటను ఏం చేశాడు? నమ్మాడు. రెండవది దేవుని కృపను రాశాడు. విశ్వాసము ప్లస్ కృప, ఈ రెండు కలిస్తే ఏమొస్తుందో తెలుసా? ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకో. ఎఫెషియన్స్ చాప్టర్ 2 verse 8 and 9. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 8-9 వచనాలు త్వరగా చదవండి. ఎఫ్ఎస్సి 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రెండు పని చేస్తున్నాయండి. ఒకటి విశ్వాసం, రెండోది కృప. ఈ రెండు కలిపి పనిచేసరికి ఆయన నోరు ఏమైంది? తెరవబడింది. నోరు తెరబడిన వెంటనే స్తుతిస్తున్న ఆ యొక్క వ్యక్తి 2 కొరింథీ 4వ అధ్యాయం 13 వచనం ప్రకారము విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి 2 కొరింథీ 4:13 చూడండి. 2 Corinthians chapter 4:13. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ఎప్పుడైతే కృప విస్తరించబడిందో వి బిలీవ్ అండ్ వి స్పీక్, ఆ మాట నెరవేర్చాడు దేవుడు. వారు మాట్లాడడం ఆరంభించాడు, ఆరాధించడం ఆరంభించాడు. ఒక మాటలో చెప్పాలంటే యాజక ధర్మము చొప్పున ఆశీర్వాద వచనములు పలకడం ఆరంభించి ఇప్పుడు ప్రవచిస్తున్నాడు. చూద్దాం లూకా సువార్త 1వ అధ్యాయం 67వ వచనం అందరం కలిసి చదువుదాం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను. ఏం ప్రవచించాడు తెలుసా అండి? చీకటిలో ఉన్న వారికి అరుణోదయ దర్శనం. ప్రియమిత్రమా, ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుని మాటను నమ్మలేకుండా ఉన్నావా? ఈరోజు దేవుని మాట నమ్మడం మానేసి రెండవది ప్రభు యొక్క కృపను నిరర్ధకం చేస్తుంటే, ఈ రెండు నీ జీవితంలో పని చేయకపోతే నీ నాలుక సడలించబడదు, నీ నోరు తెరవబడదు, నువ్వు ప్రభుని స్తుతించలేవు, నువ్వు దేవుని యొక్క మాటలు ప్రకటించలేవు. ఇంకో మాటలో ఆత్మీయంగా మూగబోయి ప్రార్థన జవాబులు ఏమవుతాయి? ఆలస్యమవుతాయి. ఈరోజు మనందరి నోటి మాంద్యము, నాలుకలు దేవుడు సడలించుగాక, తన విశ్వాస కార్యాన్ని దేవుడు తిరిగి దృఢపరచుగాక, తన విశ్వాసం ప్రభు తిరిగి మన జీవితంలో కార్యకారి చేయనుగాక, తన కృప తిరిగి విస్తరింప చేయనుగాక. రెండో